ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి 5th ఫిబ్రవరిలో ఏవైతే ఎగ్జామ్స్ జరిగాయో అన్ని షిఫ్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మన దగ్గర అయితే కొన్ని గ్యాదర్ అయినాయి. ఆ క్వశ్చన్స్ అన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా 4th ఫిబ్రవరికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ నిన్న అప్లోడ్ అయితే చేశాను. సో అవి చూడండి. అందులో చాలా రకాల ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను. నేను నిన్న చెప్పినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్లో ఈరోజు అంటే 5th ఫిబ్రవరి షిఫ్ట్లో చాలా వరకు కవర్ అయింది. సో మీరు ఇంకా ఎగ్జామ్స్ మీరు కంప్లీట్ అవ్వకపోతే కనుక మీరు కంపల్సరీ 4th ఫిబ్రవరిలో చేసినటువంటి వీడియోస్ చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్నటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంది కాబట్టి అది మీకు చాలా యూజ్ అవుతుంది. కంపల్సరీ ఆ వీడియో చూసి నోట్స్ ప్రిఫర్ చేసుకోండి. సో అక్కడ ఎగ్జామ్ క్వశ్చన్ తక్కువే ఉన్నాయి, కాకపోతే ఎక్స్ట్రా మ్యాటర్ ఎక్కువ ఉంది. సో ఈ వీడియోలో మీకు కేవలం ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. తక్కువ మొత్తంలో మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ట్రై చేస్తాను. ఎందుకోసం అంటే నిన్నటి వీడియోలో మొత్తం క్లియర్గా అన్నీ చెప్పేశాను. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అది చూస్తే చాలా ఉపయోగపడుతుంది. కంపల్సరీ మీ చేతిలో ఒక 5-6 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక 5th ఫిబ్రవరిలో అడిగినటువంటి క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఋగ్వేదంలో మనకు గంగా నదిని ఎన్నిసార్లు ప్రస్తావించారు అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగినారు అనమాట. హౌ మెనీ టైమ్స్ ఈజ్ రివర్ గంగా మెన్షన్డ్ ఇన్ ఋగ్వేద? ఎన్నిసార్లు అంటే కేవలం ఒక్కసారి మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం అయితే జరిగింది. అదేవిధంగా ఋగ్వేదంలో ఓం ఎన్నిసార్లు అని చెప్పేసి రకరకాలుగా అయితే ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ టాపిక్ తీసి చూడండి, ఆ ఏరియా నుంచి కూడా మీకు క్వశ్చన్ అయితే కవర్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే బాజీరావు వారికి, ఎవరైతే బాజీరావు ఉన్నారో బాజీరావు, 2వ బాజీరావు బ్రిటిష్ వారితో ఎప్పుడు ఒప్పందం చేసుకున్నాడు? ఓకేనా. అయితే ఈ యొక్క బాజీరావు డిసెంబర్ 31, 1802 బ్రిటిష్ వారితో బసెల్స్ ఒప్పందంపై సంతకం చేశాడు. సో ఎప్పుడు చేసుకున్నాడు అని చెప్పేసి చూసుకున్నట్లయితే డిసెంబర్ 31, 1802 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అది దేని మీద అన్నప్పుడు బసెల్స్ ఒప్పందం అని చెప్పేసి ఈ రకంగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రణాళికా సంఘం ఏదైతే ఉందో ప్లానింగ్ కమిషన్, దానికి చైర్మన్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు అనమాట. సో దీనికి చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఎగ్జామ్లో మనకు ప్రణాళికా సంఘం ఏదైతే ప్లానింగ్ కమిషన్ ఉందో 5th ప్లానింగ్ కానీ ఫస్ట్ కానీ ప్రతి దాని గురించి మన క్వశ్చన్స్ కంపల్సరీ పడుతున్నాయి. సో ఈ ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో మినిమం ఒక్క క్వశ్చన్ అన్న కంపల్సరీ ఉంది. ఒకటి ఖచ్చితంగా ఉంది, ఒకటి కాకుండా 2 ఇంకా మ్యాక్సిమం ఉన్నాయన్నమాట. కాబట్టి ఒక ప్రణాళిక ఏదైతే ప్లానింగ్ కమిషన్ ఉందో దీని గురించి కొంచెం క్వశ్చన్స్ ఎక్కువ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే పంచోలం అనేటటువంటిది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి జానపద నృత్యం అన్నమాట. విచ్ స్టేట్ డ్యాన్స్ అండి, ఫోక్ డ్యాన్స్. ఇది మణిపూర్కు సంబంధించింది. సో నేను నిన్నటి వీడియోలో వీటి గురించి మొత్తం చెప్పిన. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రోజర్ బిన్ని అనేటటువంటి పర్సను ఏ క్రీడకు సంబంధించిన వాడు, అదేవిధంగా ఏ కంట్రీకి సంబంధించిన వాడు అని చెప్పేసి కూడా మీకు క్వశ్చన్ అడగచ్చు. ఏమని క్వశ్చన్ అడిగినంటే ఏ దేశానికి సంబంధించినటువంటి క్రికెట్ ప్లేయర్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగిన అనమాట. ఈ రోజర్ బెన్నీ అనే వరకంటే చాలామంది మన దేశం కాదనుకుంటారు. ఇతను మన ఇండియాకి సంబంధించినటువంటి పర్సనే అండి. ఇతను బెంగళూరుకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఇండియాకి గతంలో ఉన్నటువంటి ప్లేయర్, ఇప్పటి ప్లేయర్ కాదు, ఓల్డెస్ట్ ప్లేయర్. ఇండియా తరఫున తను ఆడాడు. అయితే ఇతను ప్రజెంట్, ఎక్స్ట్రా పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఇతను బీసీసీఐకి ప్రెసిడెంట్గా ఉండడం అయితే జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు బీసీసీఐ ప్రజెంట్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి కూడా, ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి అడగచ్చు. చైర్మన్ కాదు, ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి అడగచ్చు. గుర్తుపెట్టుకోండి పేరు. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2023 రిపబ్లిక్ డే పరేడ్లో ఏదైతే ఉందో 2023 సంవత్సరం రిపబ్లిక్ పరేడ్లో ఏ దేశ సైన్యం పాల్గొంది? సో ఒక దేశం వచ్చి పాల్గొంది. ఆ దేశ సైన్యం వచ్చేసి ఈజిప్ట్ సైన్యము 2023 రిపబ్లిక్ డే పరేడ్లో అయితే పాల్గొనడం అయితే జరిగింది. అయితే 2024 సంబంధించి రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ అదేవిధంగా ఇవి చూసుకోండి. అప్పుడు ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయని చూసుకుంటే మీకు ఆ ఏరియా నుంచి కూడా మీకు ఇక్కడ క్వశ్చన్స్ కవర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే కమిషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడిగినారనమాట. ఇది ఇనుము మరియు ఉక్కు పరిశ్రమను ఏ పంచవర్ష ప్రణాళికలో జాతీయం చేశారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఐరన్ అండ్ స్టీల్ని ఏ సంవత్సరంలో, అంటే ఏ యొక్క పంచవర్ష ప్రణాళికలో అని చూసుకున్నట్టయితే 3వ పంచవర్ష ప్రణాళిక. నేను ఆల్రెడీ చెప్పిన ఇది 2వ క్వశ్చన్ అనమాట. ఇట్లా షిఫ్ట్ వైజ్గా మనకి ఇవే క్వశ్చన్లు రిపీట్ అవుతూ ఉంటాయి వీటికి సంబంధించినటువంటి రిలేటెడ్గా.
సో ఎంత? మూడవ పంచవర్ష ప్రణాళిక. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రధాని ఎవరు అంటే ఇందిరా గాంధీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ యొక్క పీడిఎఫ్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వెబ్సైట్లో ఉంటుంది. మీరు ఇంకా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి సెర్చ్ చేసినా కూడా మీకు అక్కడ మన ఛానల్ అయితే కనిపిస్తుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క అభ్యర్థి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా నేను ఫస్ట్ టెలిగ్రామ్లోనే పెడతాను. సో టెలిగ్రామ్లో ఉండండి, ప్రతి ఒక్క అప్డేట్ అందులో మీకు లభిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 42 ఏమి ప్రస్తావించబడింది? ఆర్టికల్ 42 అనేది భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 42 దేని తెలుపుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఆర్టికల్ 42, ఆర్టికల్ 49, ఆర్టికల్ 44 ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ఆర్టికల్ 44 కూడా ఒక్కోసారి వస్తారు. ఇది ఏ సంవత్సరంలో మనకు జరిగిందని చెప్పేసి కూడా మనకు అడిగేటటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇట్లా ఇది దేనికి సంబంధించిందంటే పని మరియు ప్రసూతి సంబంధించినటువంటి న్యాయపరమైన మరియు మానవీయ నిబంధనలు అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. మీకు అక్కడ ఆప్షన్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఆర్టికల్ 42 దేనికి సంబంధించింది అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇస్తాడు. మామూలుగా ఈక్వాలిటీ అని చెప్పేసి ఇస్తాడు, ఫండమెంటల్ రైట్స్ అని ఇస్తాడు, ఇట్లా రకరకాలుగా ఇస్తాడు. సో ఇట్లా పని మరియు ప్రసూతి అని ఎందులో కనిపిస్తుందా అని చెప్పి చూసుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో కూడా పెట్టాను, చూసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ చట్టం ద్వారా ఆమోదించబడింది? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే మన ఇండియాకి వాళ్ళు వచ్చేటప్పుడు ఒక చట్టం చేసుకున్నారన్నమాట. ఎక్కడ? బ్రిటన్లో ఏమని చట్టం చేసుకున్నారంటే, నేత పలానా దేశానికి అయితే పోతున్నాము, అక్కడ వ్యాపారం చేస్తాము, మేము తప్ప ఎవరు కూడా అక్కడికి రాకూడదు అని చెప్పేసి వాళ్ళు గట్టి చట్టం చేసుకున్నారు. ఎక్కడ? బ్రిటిష్ రాణి దగ్గర చట్టం చేసుకొని వాళ్ళు మన ఇండియాకి వచ్చి వాళ్ళు ఒక బిజినెస్ని అయితే స్టార్ట్ చేశారు మొదట్లో. అయితే వీళ్ళు రావడానికి గల చట్టం ఏం చట్టం చేశారని చూసుకున్నట్టయితే దాని చట్టం పేరు చార్టర్ చట్టం 1793 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. చార్టర్ చట్టాలు అని చెప్పేసి ఉంటాయండి. ఇప్పుడు బ్రిటిష్ ఎవరైతే ఈ రూలింగ్ ఉందో, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో, ఇక్కడ ఒక పాయింట్ చెప్తే గుర్తుపెట్టుకోండి. వీళ్ళు 1857 సిపాయిల తిరుగుబాటు వరకు వీళ్ళ పాలనే ఉండే, అంటే చార్టర్ చట్టాల పాలనే ఉండే, వీళ్ళ చట్టాలే ఉంటుండే, వీళ్ళే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండే. ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు జరుగుతుందో, సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత 1858లో బ్రిటిష్ ప్రభుత్వం దిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీని వెనకకు పంపించేసి, మీరు సరిగ్గా లేరు, మీ పాలన సక్కలేదు, మీ వల్ల భారతదేశ ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వీళ్ళని వెనకకు పంపించేసి డైరెక్ట్ బ్రిటిష్ ప్రభుత్వమే డైరెక్ట్గా ఇండియాలో ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరిగిందనమాట. అంటే ఇండియాని పాలించడం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మాత్రమే, బ్రిటిష్ ప్రభుత్వమే రూల్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇప్పటి నుంచి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. 1858 తర్వాత మనకు 1947లో స్వాతంత్రం రావడము, ఇక్కడ మనకు ఉన్నటువంటి చాలా రకాల ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. 1999లో వచ్చినటువంటి చట్టం ఏంది, 1909లో వచ్చినటువంటి మింటో చెంగ్స్ఫర్డ్ చట్టం ఏంటి, 1935లో వచ్చినటువంటి భారత ప్రభుత్వ చట్టం ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళు చేసినటువంటి చట్టాలు అన్నమాట. బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు. అంతకుముందు ఉన్నటువంటి కూడా మనకు చార్టర్డ్ యాక్ట్ అనే ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే 1858 తర్వాత వీళ్ళు వస్తారో అప్పటి నుంచి ఈ పేర్లంటే మారతాయి, చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా, ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇర్ఫాన్ పఠాన్ బ్రదర్ యూసుఫ్ పఠాన్ కాంటెస్టెడ్ ద లోక్సభ ఎలక్షన్స్ 2024 ఫ్రమ్ విచ్ స్టేట్? ఎవరైతే ఈ ఇర్ఫాన్ పఠాన్ అదేవిధంగా యూసుఫ్ పఠాన్ ఉన్నారో వీళ్ళు అంటే క్రికెటర్స్ కదా, ఈ క్రికెటర్స్ కాబట్టి ఏ స్టేట్ నుంచి అయితే రిప్రజెంట్ చేశారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. లోక్సభ ఎన్నికల్లో మొన్న రీసెంట్గా ఈయన వెస్ట్ బెంగాల్ నుంచి పోటీ చేయడం అయితే జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇట్లా కూడా ఒక స్పోర్ట్స్ ఆడే పర్సన్ ఏ రకంగా వచ్చినా కూడా ఆ ఏరియా నుంచి కూడా మనం ఫోకస్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఇటువంటిది ఏది ఉన్నా కూడా ఒకసారి జాగ్రత్తగా గ్యాదర్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ విచ్ స్టేడియం వాజ్ ఫైనల్ మ్యాచ్ ఆఫ్ ద బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్ 2023? బ్లైండ్ క్రికెట్ ఉంటుంది కదా, బ్లైండ్ క్రికెట్ 2023 వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగింది అని చెప్పేసి అయితే మనకు క్వశ్చన్ అయితే అడిగారు. ఇది ఎక్కడ జరిగిందంటే చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. మరి ఈ చిన్నస్వామి స్టేడియం ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరులో ఉంటుంది. ఇదొక పాయింట్ అయితే గుర్తుంచుకోండి, ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 69 దేని గురించి చెప్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈ ఆర్టికల్ 69 అనేది ఇది మనకు వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు కదా, వైస్ ప్రెసిడెంట్ చేత ప్రమాణ స్వీకారం లేదా ధృవీకరించడానికి సంబంధించినటువంటి ఒక నిబంధన ఆర్టికల్ అన్నమాట. సో చూసుకోండి, ఇది ఇంపార్టెంట్, ఇట్లాంటివి కూడా కొంచెం చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఒకటి ఇంగ్లీష్కు సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ ద
ప్రాస్ వర్కింగ్ వితౌట్ పే అంటే డబ్బులు మనము కట్టకుండా చేసే పనిని ఏమంటారు అంటే అన్పెయిడ్ అని చెప్పేసి అంటారు. ఇది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్. చూసుకోండి, ఇవి చాలానే ఉన్నాయి. ఇక్కడ నేను చాలా పెట్టిన వీటికి సంబంధించి మీరు ఒకసారి చూసుకోండి. ఈ ఏరియా ఇలాంటి ఎక్కువ మొత్తంలో ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. ఆంటోనిమ్ ఆఫ్ ఓత్ అని, అదేవిధంగా సినోనిమ్ ఆఫ్ రివర్ అని, దాంతోపాటు ఆంటోనిమ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ అని చెప్పేసి ఇట్లా ఉన్న చాలా రకాల క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. నేను జస్ట్ చెప్తాను, అక్కడ నాకు అర్థం కాలేదు వాటికి సంబంధించినటువంటి ఏ మీనింగ్ ఉంటుందని చెప్పేసి రకరకాల మీనింగ్స్ వచ్చినాయి. అందుకే నేను ఆన్సర్ పెట్టలే, మీరు చెక్ అయితే చేసుకోండి. ఇది కాకుండా ఇంకా వేరే ఏరియాకి సంబంధించినటువంటి ఆంటోనిమ్స్ కానీ కొన్ని రకాల రెగ్యులర్ పదాలు ఉంటాయి, వాటిని అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గరీబ్ కళ్యాణ్ యోజన ఎప్పుడు వచ్చింది, ఎంతకాలం వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. నాకు ఇది క్వశ్చన్ అర్థం కాలేదు. అది దీనికి ఆన్సర్ వచ్చేసి 3 months అని చెప్పేసి ఉన్నది. ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే ఈ ఎగ్జాక్ట్ ఈ క్వశ్చన్ ఏందో ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఫిజిక్స్ నుంచి మనకు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ టు పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈ కైనెటిక్ ఎనర్జీ టు పొటెన్షియల్ ఎనర్జీ అనేది చాలాసార్లు మనకు రిపీటెడ్గా వచ్చినటువంటి క్వశ్చన్ అండి. తెలుగులో దీన్ని గతిశక్తికి సంభావ్య శక్తికి నిష్పత్తి ఎంత అన్నమాట. ఇది ఎట్లా ఉంటుందంటే v²/2gh. దీనికి ఆన్సర్ వచ్చేసి ఈ రకంగా ఉంటుంది. ఓకేనా, v²/2gh అని చెప్పేసి అయితే ఉంటుంది. చూసుకోండి, ఇది గతిశక్తికి మరియు సంభావ్య శక్తికి ఉన్నటువంటి నిష్పత్తి, కైనెటిక్ ఎనర్జీ టు పొటెన్షియల్ ఎనర్జీ రేషియో. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాయ్గఢ్ దర్బార్కు చెందిన రామ్లాల్జీ ఏ అవార్డును అందుకున్నారు? ఓకేనా, రాయ్గఢ్ దర్బార్కు చెందినటువంటి రామ్లాల్జీ ఏ అవార్డు అందుకున్నాడంటే పద్మశ్రీ అయితే అందుకున్నాడు అతను. చూసుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆహార కరువు పథకం యొక్క ప్రధాన లక్షణం ఏంటని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీ కింద ఆప్షన్స్ చాలా పెద్దగానే కనిపిస్తాయండి, అవి చదవాలి మీరు. ఇది ఏంటంట, ఆహార పథకం ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రధాన లక్షణం ఏంటి, ప్రధాన ఉద్దేశం ఏంటి అని చెప్పేసి వస్తాడు. ఇలాంటి క్వశ్చన్లన్నీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు, ప్రకృతి వైపరీత్యాలు లేదా కరువు సంబంధించినప్పుడు పేద ప్రజలకు రేషన్ కొనడానికి తగినంత వనరులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలి చావుల నుంచి ప్రజలను రక్షించడానికి సంబంధించినటువంటి పథకమే ఇది అని చెప్పేసి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు అర్థమైపోతుంది, జాగ్రత్తగా చూసుకొని ఇటువంటి అయితే పెట్టండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు అమలు చేయబడింది? ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉంటుందో 5 years ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారో అని చెప్పేసి క్వశ్చన్. ఇది 1951. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే గుర్తుపెట్టుకోండి. 1951 మొదటి పంచవర్ష ప్రణాళిక. చెప్పనా, ఇది ఇంకొక షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది నాకు తెలిసి సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్. చూసుకోండి ఎన్ని రిపీట్ అవుతున్నాయి మనకు ఈ యొక్క ప్లానింగ్ కమిషన్కి సంబంధించి. ఇది ఇంకొకటి గుర్తుపెట్టుకున్నట్టయితే మొదటి భారతదేశపు పంచవర్ష ప్రణాళిక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అని చెప్పేసి కూడా అడగచ్చు. ఇది 1951 మార్చ్ నుండి 1956 వరకు అయితే ఉంటుంది. ఓకేనా, ఏప్రిల్ 1951 నుంచి మార్చ్ 1956 వరకు అయితే ఉంటుంది. ఓకేనా, 5 years ప్లాన్ ఉంటుంది కదా, 5 years అయితే ఈ రకంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇటు డేట్స్ ఇంపార్టెంట్, అందులో ఉన్నటువంటి హైలైట్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంటే. ఒకవేళ మీకు ఇది దేనికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతాడు, కాబట్టి అది కొంచెం మీరు చూసుకోవాలా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ హాకీ ఫీల్డ్? నేను నిన్న ఒక వీడియో చేశాను, ఏంటి, బాస్కెట్ బాల్. ఓకే, బాస్కెట్ బాల్కి సంబంధించినటువంటి సైజ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి, దాని యొక్క గ్రౌండ్ సైజ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగినరు. అదే క్వశ్చన్ దానికి కాకుండా ఇంకా వేరే కూడా మీకు అడుగుతానని చెప్పి చెప్పిన. సో ఇప్పుడు తెల్లారే వరకు అంటే చూడండి ఎలా అడిగాడు. ఇప్పుడు హాకీ అడిగిండు, నెక్స్ట్ క్రికెట్ అడగచ్చు, నెక్స్ట్ రగ్బీ ఏదైనా అడగచ్చు. ఇవి చాలా ఇంపార్టెంటే, ఇవి ఒక్కసారి చూసుకొని పెట్టండి. అయితే మీకు అక్కడ యార్డ్స్లో అడిగినరా మీటర్స్లో అడిగిండో చూసుకోండి. ఒకవేళ మీటర్స్లో అడిగితే 91.40 meters × 55 meters అయితే ఉంటుంది. యార్డ్స్లో అడిగితే కనుక 100 × 60 yardsలో అయితే ఉంటుంది. ఓకేనా, ఈ రకంగా ఉంటుంది కదా దానికి సంబంధించినటువంటిది. ఆల్రెడీ నేను ఇక్కడ మ్యాప్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను ఎడిటింగ్లో, చూడండి. ఇది ఇట్లా చూసుకున్నట్టయితే మనకి 91.4 ఉంటుంది, ఇట్లా మనకు 55 ఉంటుంది. యార్డ్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ 100, ఇక్కడ 60, ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. చూసుకోండి, ఇక్కడ ఫోటో కూడా పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. అదేవిధంగా కొన్ని ఉంటాయండి, కొన్ని సౌండ్స్ ఉంటాయండి. ఆ సౌండ్స్ ఏంటంటే నేను నిన్న చెప్పిన ఒక గేమ్కు సంబంధించి కొన్ని రకాల సౌండ్స్ ఉంటాయని చెప్పేసి బాస్కెట్ బాల్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు అక్కడ కొన్ని రకాల సౌండ్స్ చెప్పిన. అంటే అక్కడ ఉన్నటువంటి అంపైర్స్ కానీ ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉంటారో తను కొన్ని సౌండ్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ద టైమ్ అవుట్,
టైమ్ అవుట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్ అని చెప్పేసి అడిగాడు. టైమ్ అవుట్ అనేటటువంటి పదము ఏ గేమ్కు సంబంధించిందంటే క్రికెట్కు సంబంధించిందండి ఇది. అయితే ఇలాంటి సౌండ్స్ అనేటివి చాలా ఉంటాయి, ఇట్లా కొన్ని రకాల ఉంటాయి అన్నట్టు. అవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పిన నిన్నటి వీడియోలో, ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఈ యొక్క టైమ్ అవుట్ అనేటటువంటి వాడికి మొదటిసారిగా అవుట్ అయినటువంటి పర్సన్ ఎవరంటే ద ఫస్ట్ క్రికెటర్ టు బి అవుట్ డ్యూ టు ద టైమ్ అవుట్. ఈ టైమ్ అవుట్ కారణంగా అవుట్ అయినటువంటి పర్సను యాంజెలో మెథౌస్. అదేవిధంగా కచ్ యొక్క రన్ ఉత్సవ్ ఏ నెలలో జరుపుకుంటారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఇది నవంబర్ చివరి నుండి ఫిబ్రవరి వరకు అయితే జరుపుకుంటారండి. నవంబర్ చివరి వీక్ నుండి లేదా చివరి నుండి ఫిబ్రవరి వరకు అయితే ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ పండుగను దీన్ని ఇంకొక పేరుతో పిలుస్తారు. దీన్ని ఏమంటారంటే వైట్ డెజర్ట్స్ అని చెప్పేసి కూడా అంటారు. ఓకే, వైట్ డెజర్ట్ అని చెప్పేసి కూడా అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద్రౌపది ముర్ము ఎవరైతే ఉన్నారో, ఈ ద్రౌపది ముర్ము గారు మనకి ప్రజెంట్ ఇండియాకి ప్రెసిడెంట్ కదా. ఈ ప్రెసిడెంట్ కాకన్నా ముందు ఈమె ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈమె అంతకంటే ముందు జార్ఖండ్కి గవర్నర్గా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది చాలా చాలా ముఖ్యమైనదండి. నెక్స్ట్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య యొక్క అమ్మ పేరు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. వీళ్ళ అమ్మ పేరు మురాదేవి. ఓకేనా, మురాదేవి వీళ్ళ అమ్మ పేరు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రధానమంత్రి సమ్మాన్ నిధి యోజన ఎప్పుడు ప్రారంభించారు? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఓకే, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇది 24 ఫిబ్రవరి 2019లో ప్రారంభించడం అయితే జరిగిందనమాట. అయితే దీన్ని ప్రారంభించినప్పుడు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో, ఎక్కడ ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో 1 కోటి మందికి పైగా రైతులకు మొదటి విడతగా 2,000 రూపాయలు బదిలీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇది నరేంద్ర మోడీ పథకాన్ని ప్రారంభించారు. ఇలా అడగచ్చు, ఏంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీన్ని ఎక్కడ ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్. ఎప్పుడు ప్రారంభించారు? 24 ఫిబ్రవరి 2019. ఇట్లా రకరకాలుగా మనకు క్వశ్చన్లు తిప్పి అడగచ్చు, కాబట్టి ఏ ఏరియా కూడా మనకు మిస్ అవ్వద్దు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు జనాభా లెక్కల గురించి కూడా 2-3 క్వశ్చన్లు పడ్డాయి. ఓకే, జనాభా లెక్కలు కానీ, అక్షరాస్యత కానీ, లిటరసీ రేట్ ఏదైతే ఉందో వీటి గురించి మనకు క్వశ్చన్స్ పడ్డాయి. అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారము ఏ రాష్ట్రము అత్యధిక అక్షరాస్యత రేటు ఉంది అని చెప్పేసి క్వశ్చన్. ఇది కేరళ అండి, గుర్తుపెట్టుకోండి, ఓకే, కేరళ. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రంలో స్త్రీ పురుష అక్షరాస్యత రేటులో చాలా తక్కువగా వ్యత్యాసం ఉంది అని చెప్పేసి క్వశ్చన్. అయితే ఇక్కడ చూడండి, నాకు ఇది ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు చెప్పింది ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, మీకు ఆప్షన్ చూసుకోండి, అక్కడ మేఘాలయ ఉందా లేదా రాజస్థాన్ ఉందా. మ్యాక్సిమం చూసుకున్నట్టయితే అతి తక్కువ వ్యత్యాసం ఉన్న రాష్ట్రం చూసుకున్నట్టయితే మేఘాలయ అన్నమాట. హయ్యెస్ట్ డిఫరెన్స్, ఇంకా చాలా వ్యత్యాసం ఉన్నటువంటి రాష్ట్రం చూసుకున్నట్టయితే రాజస్థాను. ఇదొక్కసారి మీరు రీకాల్ చేసుకోండి క్వశ్చన్ని, నాకు సరిగ్గా అర్థం కాలేదు, రీకాల్ చేసుకోండి మరి ఏంటి అని చెప్పేసి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంది, వాట్ ఈస్ ద ఆంటోనిమ్ ఆఫ్ అథిస్ట్. సో దీనికి థిస్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి అటార్నీ జనరల్ ఎవరికి సలహా ఇస్తారు? అటార్నీ జనరల్ ఉంటారు కదా మనకు, అటార్నీ జనరల్ ఎవరికి సలహా ఇస్తారు అంటే అటార్నీ జనరల్ భారత ప్రభుత్వానికి సలహాలు అయితే ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. ప్రజెంట్ ఉన్నటువంటి అటార్నీ జనరల్ ఎవరంటే ఆర్ వెంకటరమణి, ప్రజెంట్ ఉన్నటువంటి అటార్నీ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చింది. ఇన్ విచ్ యాక్ట్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ కన్ఫర్మ్డ్. దీన్ని ఎవరు కన్ఫర్మ్ చేసిండ్రు లేకపోతే ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి ఇట్లా అడుగుతారు. సో దీన్ని ఆమోదించినటువంటిది ఎవరంటే క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఇది ముంబైలో దీన్ని ఆమోదించడం అయితే జరిగింది. మరి క్విట్ ఇండియా ఉద్యమం మరి ఎప్పుడు జరిగింది చూసుకున్నట్లయితే 8 ఆగస్టు 1942లో ప్రారంభమైంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మనకు ఎన్నోసార్లు అడిగినటువంటి క్వశ్చన్. సో మనకు ఇది నేను అడగలేడు కాబట్టి నెక్స్ట్ వచ్చేటటువంటి క్వశ్చన్లో ఎగ్జామ్స్లో మీకు అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 8 ఆగస్టు 1942 క్విట్ ఇండియా ఉద్యమం. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే కుచలాపురం గ్రామం నుంచి ఏ నృత్యం ఉద్భవించింది అని చెప్పేసి క్వశ్చన్ అన్నమాట. ఈ కుచలాపురం గ్రామం నుంచి కూచిపూడి అయితే ఉద్భవించింది అనమాట. ఈ కూచిపూడి గుర్తుపెట్టుకోండి, కూచిపూడి. ఇక్కడ ఒక ఆన్సర్ చెప్తా. ఈ కూచిపూడి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి నృత్యం అని చెప్పేసి అడగచ్చు. ఇది ఏపీకి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. మరి భరతనాట్యము తమిళనాడుకు సంబంధించింది, ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. ఇక మోహిని అట్టం అని చెప్పేసి ఉంటుంది, అది కేరళకు సంబంధించింది. వస్తాయి అన్నీ కూడా చూసుకోండి, ఇట్లా చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి.
ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే హరిత విప్లవానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే అడిగిండు. హరిత విప్లవం ఏ రకమైన పంట ఉత్పత్తి గురించి చెబుతుంది అనే క్వశ్చన్ అనమాట. ఇది గోధుమ మరియు బియ్యంకు సంబంధించింది. ఓకేనా, వీట్ అండ్ రైస్కు సంబంధించినటువంటి హరిత విప్లవానికి సంబంధించినటువంటి పితామహుడు ఎవరు అని చెప్పేసి అడగచ్చు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పితామహుడు ఎవరండి? సో ఎంఎస్ స్వామినాథన్. ఇట్లా మనకు చాలా ఉంటుంది దీనికి సంబంధించి. అందులో రకాల కొన్ని ఉంటుంది. ఈ కలర్ దేనికి సంబంధించింది, టమాటాకు సంబంధించింది ఏంటి, గుడ్లకు సంబంధించింది ఏంటి, ఇట్లా రకరకాలు ఉంటుంది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత రేటు. ఇది చాలా ఇంపార్టెంట్. సెన్సెస్ గురించి ఖచ్చితంగా ఒక బిట్, ప్రతి షిఫ్ట్లో ఒక బిట్ అయితే ఉంటుంది. ఓకేనా, దీనికి ఆన్సర్ వచ్చేసి 74.04% మాత్రమే. ఓకేనా, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశానికి సంబంధించినటువంటి అక్షరాస్యత 74.04%. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శుంగ రాజవంశం యొక్క చివరి పాలకుడు దేవ్భూతి హోతి ఎప్పుడు హత్యకు గురయ్యాడు? 73 BCలో ఇదైతే జరుగుతుంది, చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే యునెస్కో యొక్క అసంపూర్ణ వారసత్వ జాబితాలో కోల్కతా ఏ పండుగను చేర్చారు? కోల్కతాకు సంబంధించినటువంటి ఏ పండుగను ఈ యొక్క యునెస్కో యొక్క అసంపూర్ణ వారసత్వ జాబితాలో చేర్చారంట? ఇది దుర్గా పూజ. ఓకే, చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహద్ సత్యాగ్రహ ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. ఈ మహద్ సత్యాగ్రహ వచ్చేసి 1927 మార్చి 20 నాడైతే ఇది ప్రారంభమైందండి. దీన్ని బిఆర్ అంబేద్కర్ వారి నేతృత్వంలో ఇది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 4వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు అమలు చేయబడింది? ఇది ఎప్పుడు? 1969. చూసారా, మనకు ప్లానింగ్ కమిషన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే రాజ్యసభ నియమాలను ఎవరు రూపొందిస్తారు? నియామకాల కమిటీ అయితే ఇది ఒకటి నియమిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. ప్యాసేజ్ వచ్చిందండి ఇంగ్లీష్లోనే, మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి ప్యాసేజ్ వచ్చింది. అందులో 5 మార్కులు అయితే ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేది ఆ షిఫ్ట్లో కూడా ఇట్లాంటి ప్యాసేజెస్ కంపల్సరీ వస్తుంది. మహాత్మా గాంధీకి సంబంధించి కాకుండా ఇంకా రిలేటెడ్గా వేరే వాళ్ళకి కూడా రావచ్చు, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్మృతి మందాన ఈమె ఏ క్రీడకు సంబంధించినటువంటి మహిళ అని చెప్పేసి క్వశ్చన్. ఈ స్మృతి మందాన ఏ క్రీడకు సంబంధించిన వారు ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి మీరే. ఓకేనా, అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం 9th December 1946 అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ అథ్లెటిక్లో బంగారు పథకం సాధించినటువంటి తొలి భారతీయుడు. ఓకే, ప్రపంచ అథ్లెటిక్స్లో బంగారు పథకం సాధించినటువంటి తొలి భారతీయుడు ఎవరంటే నీరజ్ చోప్రా. ఎప్పుడు? ఇది 2023లో అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి 44వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1978లో జరిగింది. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇక ధర్మేంద్ర ప్రధాన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా? ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనేటటువంటి పర్సను ఏ శాఖకు సంబంధించినటువంటి మినిస్టరు? ఏది? మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ మంత్రి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్. సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అంటే ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మోహిని అట్టం. ఓకేనా, మోహిని అట్టము ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఈ మోహిని అట్టం కేరళకు సంబంధించినటువంటిది. ఓకే, గుర్తుపెట్టుకోండి. మోహిని అట్టం ఇది ఒక క్లాసికల్ డ్యాన్స్, కేరళ రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి ఆత్మీయ సభకు సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగిందండి. ఆత్మీయ సభ స్థాపకుడు ఎవరు అని చెప్పేసి. ఈ ఆత్మీయ సభ స్థాపకుడు వచ్చేసి రాజారాం మోహన్ రాయ్ అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు స్థాపించారని చెప్పేసి క్వశ్చన్ అడగచ్చు మీకు నెక్స్ట్ షిఫ్ట్లలో. 1815లో అయితే స్థాపించాడు. అదేవిధంగా బ్రహ్మ సమాజాన్ని కూడా ఈయననే స్థాపించాడు. ఈ బ్రహ్మ సమాజం వచ్చేసి 1828లో స్థాపించడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంటే, నెక్స్ట్ షిఫ్ట్లలో అడిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నంది అవార్డుని ఏ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందండి? ఆంధ్రప్రదేశ్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే రోహింగ్యా ముస్లింలు భారత్కు ఎక్కడి నుంచి వచ్చారంటే మయన్మార్ నుంచి వచ్చిండ్రు. ఇంకా మీకు డీప్గా వెళ్తే కనుక మయన్మార్లోని రఖైన్ ప్రాంతం. ఓకేనా, రఖైన్ ప్రాంతంకి చెందినటువంటి వాళ్ళు ఈ యొక్క రోహింగ్యా ముస్లింలు అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఏ క్లాసికల్ డాన్స్లో ఒక్కరు మాత్రమే నృత్యం చేస్తారని చెప్పేసి క్వశ్చన్. ఇది భరతనాట్యంలో మాత్రమే ఒక్కరు డాన్స్ చేస్తారు. ఈ భరతనాట్యం అనేది తమిళనాడుకు సంబంధించినటువంటి నృత్యం అన్నమాట. తమిళనాడు రాష్ట్ర నృత్యం ఏది అంటే భరతనాట్యం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం, ఇది ఇంకోసారి రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అనమాట. ఇది 9th December 1946లో జరిగింది. అదేవిధంగా లోటస్కు సంబంధించినటువంటి సినోనిమ్ అయితే అడిగారు, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి
హూ వన్ ద ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇన్ పారా ఒలింపిక్స్. ఓకే, పారా ఒలింపిక్స్లో మొదటిసారి పథకాన్ని సాధించింది ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి మురళీకాంత్ పేట్కర్ పారా ఒలింపిక్స్లో మొట్టమొదటి బంగారు పథకాన్ని సాధించడం అయితే జరుగుతుందన్నమాట. ఇతను 1972లో హైడెన్బర్గ్లో పారా ఒలింపిక్స్లో పాల్గొని పురుషుల 50 మీటర్ల ఫ్రీ స్టైల్లో 3 ఈవెంట్ల యొక్క పథకాన్ని గెలుచుకున్నాడు. మీకు ఇంకా బ్రీఫ్గా దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక చందు ఛాంపియన్ అని చెప్పేసి ఒక మూవీ ఉంది. అది మీకు ఆల్మోస్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ఉంది. మీకు అక్కడ ఎక్కడికి పోయినా కూడా ఆన్లైన్లో కనిపిస్తుంది. ఆ సినిమా చూస్తే మీకు ఈయన గురించి మొత్తం అర్థమవుతుంది, ఈ మురళీకాంత్ పేట్కర్ ఎవరు ఏంటి అని చెప్పేసి. చాలా సూపర్గా ఉంటుంది సినిమా, చూసే ప్రయత్నం చేయండి వీలైతే తర్వాత ఎప్పుడైనా. కాకపోతే ఇప్పుడు ఈయనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఏదన్నా ఉందా అంటే ఇతను పురుషుల 50 మీటర్ల ఫ్రీ స్టైల్ 3 ఈవెంట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడన్నప్పుడు 1972 హైడెన్బర్గ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, తొలి భారతీయుడు బంగారు పథకాన్ని సాధించాడు మురళీకాంత్ పేట్కర్. చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఆయనకు ఈ లైఫ్ టైమ్ అర్జున అవార్డు అచీవ్మెంట్ కూడా వచ్చింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదన్నమాట. సో ప్రజెంట్ మనకు అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా నేనైతే కొన్ని రకాల క్వశ్చన్స్ అయితే చెప్పాను. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది రానున్న షిఫ్ట్లో. అదేవిధంగా 6th ఫిబ్రవరిలో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా నేను వీడియో చేస్తాను. సో ప్రజెంట్ అయితే నేను చెప్పినని జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోండి. కాకపోతే 4th ఫిబ్రవరి చేసినటువంటి వీడియోస్ కంపల్సరీ చూడండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది చూస్తే కనుక కంపల్సరీ మీ చేతిలో ఒక 5-6 మార్కులు అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. ఇదన్నమాట. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకేదైనా క్వశ్చన్స్ మిస్ అయితే కనుక ఎగ్జామ్ రాసిన వాళ్ళు కంపల్సరీ కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.